అనేది ఈ కథనం చూస్తే కనిపిస్తుంది. రూపురేఖలు మారనున్న పట్టణ స్థానిక సంస్థలు 2780 కోట్ల విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా. పన్నులకు వచ్చే నెలల్లోనే టెండర్లు. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు మహర్దశ పట్టనుంది. ఇంతకాలం చిన్న చిన్న పనులు చేపట్టేందుకు నిధులు లేక అల్లాడిన ఈ సంస్థలు ఇక ముందు అభివృద్ధి పనులతో కలకలలాడనున్నాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రూపురేఖలు మార్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఒకేసారి 2780 కోట్ల నిధులు విడుదలకు ప్రభుత్వం అనుమతించింది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రథమం. రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని నగరాల, పట్టణాలను గ్రోత్ హబ్బులుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి తరచూ నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లలో భాగంగా వీటి రూపురేఖలు మార్చేయాలని పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పనతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారు. కానీ నిధులు కొరత కారణంగా గత కొంతకాలంగా పట్టణ స్థానిక సంస్థలు అభివృద్ధి పడకేసింది. చిన్న చిన్న పనులకు నిధులు లేకపోవడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీన్ని చక్కదిద్దే ఉద్దేశంతోనే ఒకేసారి 2780 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఒక్కసారిగా ఇంకా మున్సిపాలిటీలో మాత్రం అభివృద్ధి పనులు కనిపించబోతున్నాయి. 2780 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.